ఈ ఓటమి పక్కన యెహోషువ ఉంది, అది విక్టరీ, అంత విజయమే 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 బుక్. ఇక్కడ చూస్తే అంతా ఓటమి. 2వ అధ్యాయంలో చూడండి, ఇదే న్యాయపత్రిక గ్రంథం, మాటికి వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు మళ్ళా దేవుని మొరపెట్టుకున్నారు, దేవుడు వాళ్ళని ప్రార్థన ఆలకించినాడు, వాళ్ళని విడిపించినాడు. ఇక్కడ కూడా అదే సంగతి. అంతకు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ కనాను రాజైన యాబీను చేతిలో, సిసేరా చేతిలో బానిసలుగా ఉన్నారు. ఎందుకు కారణం అంటే వాళ్ళు దోషులేరి, వారు పాపం చేసిరి, వారు విగ్రహారాధికులేరి. ఇదే రకం మన ఇప్పుడు అప్పుడేమో శిక్ష వస్తుంది, మన ఎన్ని రికార్డ్ అవుతుంటాయి కదా. ఇందాకే చెప్పినారు కదాక, మన సంగతులు కూడా అన్నీ రికార్డ్ అవుతుంటాయి, ఒకరోజు అవన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని మనం కూడా ఈ వాక్యం విని సరి చేసుకునేది. అందుకే మనకేం ప్రత్యేకత వేరే ఏం ఉండవు కదా, వాక్యమే మనకు అన్నిటికీ ఆధారం. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఆమె తీర్పు చేయట కద్దు, ఆమె కుటుంబం ఉంది, ఆమెకు అన్ని పనులు కుటుంబంతో ఉన్నాయి, భర్త ఉన్నాడు, అయితే ఆమె టైంకి సరిగ్గా అక్కడ వస్తుంది. ఆమెకు వచ్చి తీర్పు